ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మీ ప్రార్థన వసతులు మాకు తెలియచేయండి. తప్పకుండా నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనము. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠము మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారమగును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి ఈ దినము నిన్ను బలపరుస్తూ గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ఎంతో భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో మనవి చేస్తూ ప్రార్థిస్తున్నావు కదా. ఆయన అంటున్నారు, ఆయన ప్రార్థనా మందిరములో నిన్ను ఆనందింపజేస్తానని. నీవు అడుగుచున్న ప్రతి విషయములో కూడా దేవుడు నీకు సమాధానము ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెన్. నువ్వు ఏదైతే దేవా నా జీవితములో జరిగించిన ఆయన కార్యములని విస్తారమైన కన్నీటితో ప్రార్థిస్తున్నావు కదా, ఆయన అంటున్నారు నిన్ను ఆనందింపజేస్తానని. అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను కడతానని ఆయన ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. అపవాది చెప్తాడు కదా, నీవు ప్రార్థన చేయకు, ఎంత ప్రార్థన చేసినా నీకు ఫలితం ఏమీ లేదు, ఏదో పాపం చేసావు, ఏదో పొరపాటు చేసావు నువ్వు అని చెప్పి నిన్ను వాడు దేవుని వద్దకు రాకుండా, ప్రార్థనకు సమీపించకుండా చేస్తూ ఉంటాడు. అయితే అది ఎంత మాత్రమూ నిజం కాదు. నీ ప్రార్థన దేవుడు వింటూ ఉన్నారు. ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకిస్తారండి. హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడని ఆయనకున్న పేరులలో ఒక పేరు. ఆయనే అంటూ ఉన్నారు, నా ప్రార్థనా మందిరంలో నేను ఆనందింపజేస్తాను. ఏ మందిరములో అయితే, ఎక్కడి నుంచి అయితే దుఃఖముతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో, నువ్వు సంతోషంగా ఆనందించబోతూ ఉన్నావు. హల్లెలూయా. మరొక మాట చూడండి, నా బలిపీఠము మీద వారు అర్పించు బలులను దహన బలులు కూడా నాకు అంగీకారం అవుతుందని ప్రభువు చెప్తున్నారు. చూడండి, దేవుని సన్నిధిలో నువ్వు ఏదైతే నీ సమయాన్ని అర్పిస్తూ ఉన్నావో, ఏదైతే నీ కన్నీళ్లు అర్పిస్తూ ఉన్నావో, ఏదైతే నీ కష్టార్జితము కృతజ్ఞత కానుక కానీ మరి ఏదైనా నువ్వు దేవునికి ప్రేమపూర్వకంగా ఇస్తూ ఉన్నావో అదంతయు కూడా దేవుని సన్నిధిలో అంగీకారం అవుతుందంట. ఆమెన్. ఆనాడు చూడండి, హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించారు. మరి కయీను యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు. హేబేలు తనకి ఉన్న దాంట్లో ప్రథమంగా దేవునికి తీసుకొని ఇచ్చారు. అందునిమిత్తము అంగీకరింపబడ్డాడు. అతని మనసు మొదట దేవునికి ఇష్టమయ్యింది. ఈరోజు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏదో ఆశించు కాదు, నా దేవుని వద్దకు నేను వెళ్ళాలి, ఇది నా బాధ్యత అని ఒక కుమార్తెగా కుమారుడిగా నువ్వు ఇష్టపూర్వకంగా వచ్చి ప్రార్థన చేయాలి. నీవు కన్నీళ్లు విత్తుతున్నప్పుడు మోసకరమైన కన్నీళ్లుగా కాదు, మనస్సులోంచి కన్నీరుతో నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు కానుకిచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా ఇవ్వాలి. మందిరానికి వచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా రాజులకు రాజైన మన తండ్రికి భయపడి రావాలి. ఇలా ఈ విధంగా నీవు హేబేలు వలె ప్రథమంగా వచ్చినప్పుడు తెచ్చినప్పుడు నువ్వు అంగీకరించబడతావు. కానీ కయీను ఏదో ఉన్న దాంట్లో తెచ్చారంట. అంటే ఈ రోజుల్లో ప్రార్థన సమయం ఉన్నప్పుడు చేద్దాంలే, బైబిల్ సమయం ఉన్నప్పుడు చదువుదాంలే, దేవునికి ఉన్నప్పుడు ఇద్దాంలే అని అనుకుంటూ దేవుణ్ణి పక్కన పెడుతున్నవారు కయీను వలె వారు అంగీకరింపబడరు. కానీ ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీ బలులన్నీ దేవుడు అంగీకరిస్తారట, నీ ప్రార్థన దేవుడు వింటాడంట, నీ కన్నీడు దేవుడు తన బుడ్డిలో పడతారంట. ఆ ప్రభు చెప్తున్నాడు, నిన్ను గొప్పగా ఆనందింపజేస్తానని. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రభువా మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.